హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా ఇంట్లో 100కి 100 మార్కులు ఇచ్చే చికెన్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు చికెన్తో ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సునాయాసంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, జ్యూసీగా సాఫ్ట్గా ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎలాంటి కొలతలు కూడా అవసరం లేదు. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ ఇలాగే చేస్తారు. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. మీకు నోరూరిపోతుందని నాకు అర్థమైపోయింది. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి 10 జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ జీడిపప్పు అలాగే పల్లీలు ఇలా లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే గుప్పెడి కరివేపాకును కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియో మొత్తం చూసారంటే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీనా అని మీరే అంటారండి. ఈ రెసిపీకి పెద్దగా ఏమీ అవసరం లేదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా లైట్గా కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ చికెన్ రైస్ రెసిపీ అంత చక్కగా కుదురుతుంది. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న 400 గ్రాముల చికెన్ని వేసుకోవాలండి. వేసుకున్న చికెన్ ముక్కలు మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఆ ఉల్లిపాయలు మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. వీటిని కలుపుకుంటున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా చక్కగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇక నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా దగ్గర పడిపోతుందండి. ఖచ్చితంగా 10 నిమిషాల్లోనే ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గర పడిపోతుందండి. అలాగే మనం చక్కగా కలుపుకున్నామంటే చికెన్ కూడా 10 నిమిషాల్లోనే ఉడికిపోతుందండి. ఇప్పుడు గరిటెతో ఒక ముక్కని ఇలా తీసుకోవాలండి. ఏదైనా స్పూన్తో కానీ నైఫ్తో కానీ 2గా బ్రేక్ చేసుకోవాలండి. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. నాకు కరెక్ట్గా ఈ చికెన్ ఉడకడానికి 10 నిమిషాలు టైం పట్టిందండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ చికెన్ రైస్ని 3కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నానండి. కాబట్టి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి కారం అలాగే సాల్ట్ని వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్ అలాగే కారం మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే 1/4 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఈ మసాలాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మరో 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ అంతా కూడా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలండి. నాకు ఖచ్చితంగా ఈ చికెన్ ఉడికించుకోవడానికి అలాగే ప్రిపేర్ చేసుకోవడానికి 15 నుంచి 20 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు అలాగే పల్లీలను వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా చికెన్లో మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా అన్నాన్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 3కి సరిపడా వేసుకుంటున్నానండి.
ఇప్పుడు మనం వేసుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు చికెన్తో పాటు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు మనం వేసుకున్న అన్నం మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలండి. కలుపుతుంటేనే ఆ స్మెల్కి నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మళ్ళీ చేయమని అడుగుతారండి. అంత బాగుంటుంది. కాకపోతే దీని టేస్ట్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కాబట్టి ఇక్కడ నేను కారాన్ని ఎక్కువగా వేసుకొని చేసుకున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంతకీ ఈ రెసిపీని మీరేమంటారో కామెంట్ చేయండి.